ప్రేక్షకులకు నమస్కారం అండి. మదనానబ చెట్టు అంటే బొప్పాయి. మనం దాన్ని ఆయుర్వేదంలో సాంస్క్రిట్లో మదనానబ అంటారనమాట. బొప్పాయి చెట్టు ఇళ్లల్లో కూడా మనం చాలా సింపుల్గా పెంచుకోవచ్చండి. దానికి పెద్దగా మందులు, పురుగు మందులు, ఎరువులు అంత అవసరం లేదు. న్యాచురల్గా దొరికేది మీరు ఒక వర్మీ కంపోస్ట్ లాంటిది ఏదైనా ఇప్పుడు అన్ని చోట్ల దొరుకుతుంది. అటువంటిది ఏదైనా తీసుకొచ్చి మీరు ఒక 4 గింజలు పెట్టుకుంటే, నాటుకు దొరికితే కనుక మనం అదృష్టవంతులమండి. దొరకట్లేదు. అన్నీ కూడా ఇప్పుడు బయట దేశాల నుంచి వచ్చినాయి. అనేక రకాల బొప్పాయి దొరుకుతున్నాయి. ఇది నిజం చెప్పాలంటే దాని మాను, దాని ఆకు, దాని పువ్వు, దాని కాయ, దాని పాలు అన్నీ కూడా మెడిసినల్ యూజ్ ఉన్నాయండి. ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు అంటే దాన్ని ఒక బొప్పాయి చెట్టు మన ఇంట్లో ఉంటే అజీత్ కానించి లివర్ ప్రాబ్లము, హార్ట్ ప్రాబ్లమ్స్, అంటే నేను చెప్పేవన్నీ పూర్తిగా ఈ ఒక్కటే వాడుకుంటే అన్ని ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయని కాదండి. ఉపయోగపడేది ఏ అవయవాలకి ఉపయోగపడుతుందని చెప్తున్నాం. ఇలా చెప్పినప్పుడు ఏం చేస్తున్నారంటే కొందరు మీరు హార్ట్కి చెప్పారు కాబట్టి బొప్పాయి వాడితే హార్ట్ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోతాయా అని ఫోన్ చేస్తారు. అలా కాదండి. ఉపయోగపడేది దాని యొక్క ఉపయోగాలు ఆయుర్వేద గ్రంథాల్లో ఏమేమి రాశారో అది చెప్పడం ఇక్కడ జరుగుతుందండి. పూర్వకాలం పిప్పి పన్ను పోటు వచ్చింది. అతను దవడ పట్టుకుని కూర్చున్నాడు. చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఏమీ లేదు, బొప్పాయి చెట్టు దగ్గర తీసుకెళ్ళేవారు. దాన్ని చిన్నగా పొడిస్తే ఆకు కానీ, మానుకు కానీ, లేకపోతే కాయ కానీ ఇలా చిన్నగా సూదితోటి ఇలా పొడిచేవారు. పాలు వచ్చాయి. ఆ సూది వెనక్కి తిప్పి ఆ పాలు ఇలా తీసుకుని సరిగ్గా ఆ పన్ను ఎక్కడైతే గలకుంటే కనుక చిన్న డ్రాప్ ఆ హోల్లో పోసేవారండి. ఒక అరగంటలో పిప్పి పన్ను నొప్పి తగ్గిపోతుంది. ఆ బ్యాక్టీరియా కూడా చచ్చిపోతుంది. ఏదైతే క్రిమి ఉండి ఆ క్రిమి వల్ల మీకు పిప్పి పన్ను నొప్పి వస్తుందో ఆ పిప్పి పన్ను నొప్పి కూడా తగ్గిపోతుందండి. ఎంత మంచి ఔషధం చూడండి. అదేవిధంగా మాను ఉంటుంది కదండి, చెట్టు ఉంటుంది కదా, ఆ చెట్టును గుచ్చినా కూడా మీకు పాలు కారుతాయి అన్నమాట. చెట్టు పాలు యొక్క ఉపయోగాలు డిఫరెంట్స్గా ఉంటాయండి. అలాగే ఆకు నుంచి వచ్చేది రసం యొక్క లక్షణాలు డిఫరెంట్గా ఉంటాయి. కాయ నుంచి వచ్చే పాలు యొక్క లక్షణాలు డిఫరెంట్గా ఉంటాయండి. ఇక్కడ బొప్పాయి పాలు మీరు లేతకాయని ఇలా సన్నగా బ్లేడ్ తోటి గీతలుగా పెట్టి మీరు అడుగుని ఒక పింగాణి కప్పు కానీ గాజు గ్లాసు కానీ పెట్టుకోవాలండి. దాంట్లోకి ఈ పాలు అనేది పట్టుకుని, ఈ పాలు కూడా పచ్చి కూడా వాడుకోవచ్చండి. ఒక 30 డ్రాపుల దాకా పంచదారలో కలిపి తీసుకుంటే అజీర్తి, గ్యాసు ఇమీడియట్గా తగ్గుతాయి. కానీ దాన్ని పౌడర్ చేసుకుని వాడుకుంటే సేఫ్ అన్నమాట. చాలా చిన్న డోసు వాడుకోవచ్చు, చక్కగా పనిచేస్తుందండి. కానీ గర్భిణీ స్త్రీల మట్టికి ఎట్టి పరిస్థితుల్లో ఈ పాలు కానీ, పచ్చికాయ కానీ, ఈ ఆకు రసం కానీ, మానుపాలు కానీ, పువ్వు కానీ ఇలాంటి పొరపాటును కూడా వాడకూడదండి. ఎందుకంటే ఇది ఋతుస్రావాన్ని కలిగించే లక్షణం కలిగి ఉంటుంది కాబట్టి గర్భిణీ స్త్రీలకి ప్రమాదం అన్నమాట. ఇది ఎట్టి పరిస్థితుల్లో బొప్పాయి పచ్చిది అనేది కానీ బొప్పాయి వాడకుండా ఉంటేనే మంచిదండి. ఎట్టి పరిస్థితుల్లో వాడద్దు. ఈ గాజు గ్లాసులోకి పట్టుకున్న పాలని గాజు బౌల్లో కానీ మీరు ఒక మూకిట్లో ఇసుక పోసి ఆ ఇసుకలో ఈ బౌల్ పెట్టి ఒక 24 గంటలు సన్నటి మంట మీద మంట పెట్టారనుకోండి, ఆ వేడెక్కిన ఇసుక ద్వారా వచ్చిన వేడికి ఈ పాలు పౌడర్గా మారుతాయి అన్నమాట. ఈ ఇండైజెషన్ మీద ఎంత చక్కగా పనిచేస్తాయంటేనండి, లివర్ని రిపేర్ చేయడం కానీ, ఇండైజెషన్ కానీ. లివర్ని రిపేర్ చేయటం అంటే ఏంటి, ఆటోమేటిక్గా ఆకలి పెరుగుతుంది. ఇండైజెషన్ పోయిందంటే ఏంటి, మీ లివర్ చక్కగా పనిచేస్తున్నట్లు లెక్క అనమాట. అందుకు లివర్ మీద చాలా చక్కగా పనిచేస్తుందండి. అదేవిధంగా ఈ మాను కనుక మీరు పొడిచారనుకోండి, దేనితోటైనా పాలు కారుతాయి. ఆ మాను పాలు కనుక మీరు తీసుకుని ఆ పాలను కనుక రాసుకుంటే తామర, గజ్జి, చిడుము, అలాగే చిన్న చిన్న మచ్చలు పడడం ఇలాంటివి కూడా తగ్గుతాయి అన్నమాట. కానీ దీన్ని ఏం చేస్తారంటే పూర్వకాలంలాగా అందరికీ అన్ని రకాలు పడట్లేదండి. ఇప్పుడు కెమికల్ ఫుడ్ తినడం వల్ల ఏమవుతుందంటే మన బాడీ నేచర్ అనేది పూర్తిగా మారిపోతుంది. అందుకు మీరు రాసుకున్నప్పుడు టెస్టింగ్ డోస్గా కొద్దిగా రాసుకుని ఎక్కడైనా బాగుంది, ఇది మనకి ఇబ్బంది లేదు అనుకున్నప్పుడు రాసుకోండి. ఈ గజ్జి, చిడుము, తామర ఇలాంటి వాటి మీద రాస్తే ఏమవుతుందంటే బాగా దురదొచ్చి మండుతుంది అనమాట. ఆ మండటం వల్లే అక్కడే ఇబ్బంది అనేది తగ్గిపోతుందండి. పంటి నొప్పి వచ్చినప్పుడు పాలు వాడుకోవచ్చు. ఈ మాను నుంచి వచ్చే పాలు మట్టికి గజ్జి, తామర ఇలాంటి వాటికి వాడుకోవచ్చండి. ఆ కాయ నుంచి తీసిన పాలు మట్టికి నేను చెప్పిన విధంగా మీరు
ఆ ఇసుకలో పెట్టి మీరు స్టీలు మెటల్స్ ఏవి వాడకూడదండి. ఓన్లీ పింగాణి కానీ, గాజు గ్లాస్ కానీ, గాజు కప్పు కానీ ఇలాంటివి వాడుకోవాలన్నమాట. అవి కనుక వాడుకుంటే మీరు అది గడ్డ కట్టేసి చాలా చక్కగా మీకు చూర్ణం అయ్యేదాకా గడ్డ కట్టాలన్నమాట. చాలా పూర్తిగా డ్రై అయిపోవాలండి. దాన్ని మీరు చూర్ణంగా నూరుకుంటే సరిపోతుంది. ఈ చూర్ణం అయిన దాన్ని కూడా మీరు ఆకలికి సంబంధించిన ఏట్లో అయినా ఇవ్వచ్చు. చిన్నపిల్లలకైతే జస్ట్ ఒక గోధుమ గింజ అంత ఇవ్వండి సరిపోతుంది, కాస్త పంచదారలో కలిపి. చక్కగా ఆకలి అవుతుందన్నమాట. పెద్దవాళ్ళకి అజీర్ణం, లివర్ కనుక ఏమన్నా ఫ్యాటీ లివర్ కూడా తగ్గిస్తుంది అన్నమాట. ఇది కడుపులో ఉన్న గ్యాసెస్ తగ్గుతాయండి. అదేవిధంగా రక్త వృద్ధి, రక్త శుద్ధి కూడా చేస్తుంది అన్నమాట. పచ్చి ఆకు యొక్క రసంతో ఇప్పుడు ట్యాబ్లెట్స్ చేసి అనేక దుకాణాల్లో అమ్ముతున్నారు. ఆ ట్యాబ్లెట్ గురించి మనకు కరోనా టైంలోని లేకపోతే డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు బాగా అందరికీ అర్థమైంది. ఎందుకంటే డెంగ్యూ ఫీవర్లో ప్లేట్లెట్ పడిపోతుంది కదండి. ప్లేట్లెట్స్ పడిపోయినప్పుడు బొప్పాయి ఆకు యొక్క రసం తాగితే ఇమీడియట్గా పెరిగిపోతాయి అన్నమాట. ఆ రసం కూడా పచ్చిది తీసుకుని తాగాలంటే వెగటుగా ఉంటుంది కాబట్టి ఆ బొప్పాయి ఆకుని ఏం చేయాలంటే మీరు ఎప్పుడు కూడా ఒక 10 నిమిషాలు ఎండలో అయినా వదిలేయాలి. తెంపిన తర్వాత లేదు ఏదైనా వేడి పెనం మీద కొంచెం వేడి చేస్తే వడిలిపోతుందండి. ఆ వడిలిన తర్వాత రసం తీసుకోండి, మీకు చక్కగా ఉపయోగపడుతుంది. అది రసం యొక్క డోస్ ఏంటంటే మీ హైట్ని బట్టి, వెయిట్ని బట్టి, మీ ఏజ్ని బట్టి, మీకున్న ప్రాబ్లమ్ని బట్టి ఒక 10 ml నుంచి 20 దాకా తీసుకోవచ్చు. వితిన్ డేస్లోనే మీ యొక్క హిమోగ్లోబిన్ అనేది పెరగటం, ఆర్బీసీ పెరగటం ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. ఈ బొప్పాయి ఇరిటేషన్ కలిగిస్తుంది కొంచెం ఖాళీ కడుపుతోటి తీసుకుంటే. అందుకే ఏం చేయాలంటే ఒక బెల్లం ముక్క మీద వేసి కానీ, పచ్చిపాలు తీసుకున్నప్పుడు మట్టుకి ఒక బెల్లం ముక్క మీద కానీ, లేకపోతే ఒక చెంచా షుగర్లో ఒక 20 నుంచి 30 డ్రాప్లు వేసుకుని దాన్ని తినటం కానీ చేయండి. దాని బదులు నేను చెప్పింది ఏంటంటే సేఫెస్ట్ మెథడ్ మీరు దాన్ని చూర్ణం చేసుకున్నాక వాడుకుంటే చాలా మంచిదండి. ఆకలికి సంబంధించిన ఏమైనా మందులు వాడుకునేటప్పుడు ఈ చూర్ణంతో తీసుకుంటే ఆ మందు యొక్క గుణం చాలా పెరిగి ఇది అనేక రకాలుగా మీకు ఉపయోగపడుతుందండి. ఈ ఆకుని ఇలా వడిలిన తర్వాత మీరు ఎండబెట్టేసుకుని, అంటే ఎండలో పెడితే దాని యొక్క శక్తి తగ్గుతుందండి. అందుకు దాన్ని చిన్నగా కట్ చేసి వడిలిన తర్వాత నీడని ఆరబెట్టుకుని దాన్ని చక్కగా నూరుకుని మీరు దాన్ని ఒక బఠానీ గింజల్లాగా మాత్రలు చేసుకుని ఉదయం 2 సాయంత్రం 2 వేసుకున్నారనుకోండి, ఎవరైతే ప్లేట్లెట్లు తక్కువ ఉంటున్నాయో, ఎవరికైతే హిమోగ్లోబిన్ తగ్గుతుందో వాళ్ళు టెస్ట్ చేయించుకుంటా మీకు నార్మల్ అయ్యేదాకా దీన్ని కంటిన్యూగా వాడచ్చండి. ఈ విధంగా బొప్పాయి చెట్టు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది అనమాట. 1-2 రకాలు కాదండి, అనేక రకాలు. లివర్ మీద, స్ప్లీన్ మీద, కిడ్నీల మీద, పొట్టలో ఉన్న క్రిముల మీద, ఇండైజెషన్ మీద, అలాగే కడుపులో ఉన్న అపాన వాయువు కూడా బయటికి వెళ్ళిపోతుంది అనమాట. ప్లేట్లెట్లు, బ్లడ్, ఆర్బీసీ పెంచడంలో మట్టుకి ఒక మిరకిల్గా దీన్ని అందరూ వాడుకుంటున్నారండి. చాలా హ్యాపీగా ఉంటున్నారు. అంచేత ఈ బొప్పాయిని ఇంట్లో పెంచుకోవడం కూడా తేలికే కాబట్టి నాటు విత్తనం దొరికితే కనుక ఒక్క మొక్క వేసుకుంటే మీరు అనేక రకాలుగా దీన్ని వాడుకోవచ్చండి. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే పేనుకొరుకుడు అంటాం మనం. కంటి రెప్పల మీద, తల మీద పేనుకొరుకుడు వల్ల రాలిపోయి అలిపేసి అంటాం దాన్ని. అది మీకు మళ్ళీ అక్కడ మొలవదన్నమాట. అక్కడ ఆ మూలాలు అనేవి చనిపోతాయి. ఆ టైంలో మీరు బొప్పాసి పువ్వుని కనుక నలిపి రాస్తే అక్కడ ఒక వారం రోజుల పాటు అది పెరగకుండా వెంటనే కంట్రోల్ అయిపోయి ఊడిపోయిన చోట కూడా మళ్ళీ మొలకలు రావడానికి అవకాశం ఉందండి. ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్ స్కిన్లో వచ్చిన దాన్ని తగ్గించడానికి కూడా ఈ ఫ్లవర్ యొక్క రసం పనిచేస్తుందండి. ఓకేనండి, నమస్కారం.